ఒక్కటి మాట్లాడినా ఇట్ గివ్స్ ఆల్ రాంగ్ సిగ్నల్స్ టు ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ అగైన్స్ట్ us. సో బేసిక్గా లాయర్స్ అని కూడా లోపలికి అనుమతించుకోవడం ఎలా? దట్ ఐ డోంట్ నో, బికాస్ ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి. వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ థింగ్స్. ఏదైనా ఆయనే చూసుకునేవాళ్ళు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము బయటికి రావడం కూడా. సో అనుమతిస్తే బాగుంటుంది, మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర, అది నేను కాదని చెప్పట్లేదు. బట్ అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు. సో తర్వాత 1.5 అవర్ రానిలేదు దగ్గరికి. 1.5 అవర్ అయిపోయింది కాబట్టి వీఆర్ డిస్టర్బ్డ్ అండ్ వరీడ్. ఏమైంది ఆయనకి, ఎందుకు రానివ్వట్లేదు అని. ఇప్పుడు మామూలుగా మెడికల్ చెకప్కి చేయాలి, తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్లో ఇట్ షుడ్ హ్యాపెన్ లైక్ దట్ కదా. అందుకోసం మేబీ ఇప్పుడు అది కనీసం ఆయన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదని కనీసం మా లాయర్ గారని చూస్తే మాకు కొంచెం ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ మై సిచ్యువేషన్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ హిజ్ ఓన్. న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది. సో అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. నేను ఇప్పుడు మాట్లాడాను, అంతకంటే ప్లీజ్ ఏం అడగద్దు. మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నేను, ఎందుకంటే నేను సరిగా మోడ్లో లేను మీకేం చెప్పడానికి కూడా. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు మాకు కోఆపరేట్ చేస్తే తర్వాత నేను మాట్లాడతాను తప్పకుండా.